చేటువంటి గురువు కూడా మనకు హనుమంతుడు. అటువంటి హనుమత్ ప్రతిష్టను ఈరోజు మనం యంత్రస్థాపన చేసుకొని ప్రతిష్టను మనం చేసుకున్న మూర్తిని అకస్మాత్తుగా ఏర్పడినటువంటి ఈ ఒక క్షేత్రం వెంకట్రావు యొక్క తల్లి ఆ రామాలయం చిన్నదిగా ఉన్నప్పుడు పిలిచి, మంచి భక్తురాలు ఆవిడ, స్వామీజీకి ఏమైనా చేయాలి భీమవరంలో అని పట్టుపట్టి వెంటపడి వద్దన్నా వినకుండా ఆ ఆలయాన్ని స్వామీజీ పీఠానికి రాశారు. అప్పట్లో అది చాలా బాగా ఉండింది. అంత వీధి కూడా లేదు, అంత జనం కూడా లేరు. ఆశ్రమం చాలా బాగుంది అనుకొని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మంచి మంచి భక్తులు దాంట్లో ఏర్పడి, మన శర్మ గారు దాంట్లో చాలా హనుమంతుడిలాగా ఏర్పడి దాన్ని ఎంత కావాలనో అంత అభివృద్ధి అని చేశాడు. స్థలం లేదు కదా, అంతట్లోనే చేశారు. ఈ ఆశ్రమం నుంచి వేద ఉద్ధరణ కావాలా అనే ఒక సంకల్పంతో శర్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ, ఒక 5-6 మంది ట్రస్టీస్, వాళ్ళు చాలా భక్తి, అందరూ చేరుకొని ఈ ఆశ్రమం నుంచి మైసూరు ఆశ్రమానికి ఏదైనా, మాటికి స్వామీజీ రారు కాబట్టి మన భీమవరం నుంచి ఒక వేద పాఠశాలకి ఏర్పాటు చేయాలని. అప్పట్లో చిన్నగా ఉండింది పాఠశాల, ఒక 20 మంది వరకు ఉండిన వాళ్ళు. ఈరోజు 120 మంది స్టూడెంట్స్, విద్యార్థులు ఉన్నారు ఇప్పటికీ. అప్పటికి ఒక్క వేదమే 2 వేదమే ఉండింది, ఇప్పుడు అన్ని వేదాలు కూడా చేయటం జరిగింది. చాలా గొప్ప విశేషం. అక్కడ సర్టిఫికెట్ తీసుకున్నారంటే తక్షణం వాళ్లకు పని దొరికేది. ఇప్పటికి కూడా అదే, అంత నిష్టగా, అంత చెప్పాలంటే మీ భాషలో అంత స్ట్రిక్ట్గా విద్యార్థుల్ని తయారు చేయటం కూడా జరిగింది. ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. అటువంటి పీఠానికి వేద పాఠశాలని నడపటం అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి మన భీమవరం ఆశ్రమం. అదే మొదట్లో అక్కడ చిన్నదిగా పట్టదు రావటానికి అని అనుకున్నప్పుడు, అదే ఒక క్షేత్రం కదా, చిన్న క్షేత్రం, మనస్సుతో ఇచ్చినటువంటి ఒక దానం అది. ఆ వ్యక్తులు, ఆ జీవులందరూ కూడా ముక్తిని పొందాలా, అక్కడ చిన్న సేవ చేసిన వాళ్ళందరికీ కూడా ముక్తిని పొందాలా అని ఇప్పుడు అందరూ నాకు జ్ఞాపకం వస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు ఆ కాశీ అనే అతను చాలా కష్టపడి సేవ చేశారు, ఇప్పుడు గుర్తొస్తున్నాడు నాకు. ఒక చిన్న సేవ చేసిన వాళ్ళు గుర్తొస్తారు, ఈవెన్ కారు డోర్ తీసిన వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఇబ్బంది లేకుండా సేవ చేయటం, పైన పడి కాకుండా ఇబ్బంది లేకుండా ప్రత్యక్షంగా మనం అనుభవించటం. చిన్నది పెద్దది అనేది లేదు. ఆధ్యాత్మిక దృష్టిలో వెళ్ళినప్పుడు మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది. మనకు పరమాత్ముడు అంగుష్ట ప్రమాణము అని చెప్పారు. ఇంకా వెళితే అత్యంత సూక్ష్మము అన్నారు. ఇంకా వెళితే కనపడడు అన్నారు. భగవంతుడు వెలుతురు అన్నారు. అట్లా భగవంతుని అట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని వెళితే భగవంతుడు సర్వంతర్యామి, కనపడడు అన్నారు. మామూలుగా ఆయనకు ఇంద్రియాలతో వచ్చినవాడు కాదు, కానీ ఇంద్రియాలతో కూడా వచ్చాడు, అవతారాలతో వచ్చాడు. వైకుంఠంలో ఉన్నవాడు దిగి వచ్చాడు. ఇంతవరకు సత్సంగ మహిమ విన్నారు, అపారమైనది సత్సంగ మహిమ. రావణాసుడి యొక్క
ఆఘాతాలు జాస్తి అయినప్పుడు వాడికి ముక్తిని ఇవ్వాలా, ఇప్పించాలా అని సాధువులందరూ, యోగులందరూ తీర్మానం చేసి విష్ణువు దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంద్రాది దేవతలంతా కలిసి స్వామిని ప్రార్థన చేస్తారు. ఆయన స్వామి అవతారం కాలేదు. అందరూ 333 కోట్ల దేవతలందరూ చేరి ప్రార్థన చేసినప్పుడు స్వామి అవతారం అయింది అని చెప్తారు. అట్లా సత్సంగ మహిమ అద్భుతమైనటువంటిది. మనం అనుకోవచ్చు, అంత గోలలో కూర్చొని రామకృష్ణ అంటే ఏం ప్రయోజనమో అని. ఆ వాయుస్ అంతా కూడా 40 ఏండ్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఏమైనా జై గురుదత్త అన్నామనుకోండి, హరే కృష్ణ అన్నామనుకోండి, రికార్డ్ అయిపోతుంది. 40 ఏండ్లు ఇక్కడ చుట్టుతూ ఉంటుంది. మళ్ళీ రేపు చెప్పామనుకోండి, మళ్ళీ 40 ఏండ్లు పోతుంది. మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. అది ఈ ప్రపంచమంతా కూడా దివ్యనామ సంకీర్తనతోనే బతికింది. ఇది మన గొప్ప, భారత భూమిలో చాలా గొప్ప. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి, కుంభమేళం జరుగుతున్నది. పుష్కరుడి యొక్క కృప వల్ల మనం ఎక్కడెక్కడ సంగమ క్షేత్రం అవుతుందో అక్కడంతా కూడా కుంభమేళం జరుగుతుంది, పుష్కరుడు ఉంటాడు అని. అది చాలా పెద్ద కథ. అది అటువంటి 3 నదులు చేరేటువంటి, 1 2 నదులు, తర్వాత గుప్తగామిని సరస్వతి, దాన్ని 3 నదులు అంటాం. అక్కడంతా పుష్కరుడు ఆ నక్షత్రాల్లో వెలిసి ఉంటాడు. ఆ సందర్భంలో ఆ పవిత్ర జలాల్లో స్నానం చేసినప్పుడు జీవన్ముక్తిని పొందేటువంటి సంభవం ఉంది. అక్కడ ప్రయాగరాజులో ఎన్ని కోట్ల మంది సాధువులు, భక్తులు. అది చూస్తే మనకు హిందూ ధర్మం ఎంత గొప్ప అనిపిస్తుంది మనకు. పండరాపురంలో ఆ పాండురంగని దర్శనాని కోసం కార్తీక మాసంలో జరుగుతుంది అద్భుతమైన ఒక మేళం. ఇసుక వేసిన కింద పడదు. అన్ని కోట్ల మంది వెళతారు, నడుచుకొని వెళతారు. ధార్మికమైనటువంటి భక్తి మన భారత భూమిలో ఎక్కువ ఉంది, ఇంకా ఉంది. అప్పుడప్పుడు మనం ఏదో అంటూ ఉంటాం, అందరూ క్రిస్టియానిటీగా మారిపోతున్నారు. అది ఎంత మారినా, ఎంత చేరినా హిందూ ధర్మం ఎప్పటికీ నాశనం కాదు. శ్రీకృష్ణ అవతారం అయిన తర్వాత కలియుగంలో పరీక్షిత్ రాజు వచ్చిన తర్వాత, జనమేజయుడి యజ్ఞం అయిన తర్వాత పుట్టినటువంటి ఈ లెక్క అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు, నేను రాను అన్నాడు. అట్లనే కలియుగంలో నేను మాట్లాడే గురువుగా వస్తూ ఉంటానని చెప్పారు. కోకొల్లగా గురువులుగా మనకు కనపడుతున్నారు. మార్గాలు తప్పిపోతూ ఉన్నప్పటికి కూడా వేరు వేరే రూపాలతో, వేరు వేరే ధర్మాలతో, వేరు వేరే ఒక్కడ వాదంతో స్వామి అవతారాన్ని ఎత్తుతూనే ఉన్నాడు. ఆధ్యాత్మిక దారి నుంచి జనం మళ్ళకూడదు అని తపత్రం లేదు. మతం వేరే, పద్ధతులు వేరే. దూషణ లేకుండా చేసేటువంటిదే నిజమైన మతం. ఇంకొక మతాన్ని దూషణ చేసేటువంటిది మతం కాదు, భక్తి కాదు, పంతం కాదు, మనుషులు కాదు, రాక్షసులు. అట్లా కాకుండా తప్పేముంది? శంకర భగవత్పాదులు మొదలు వచ్చారు, ఒప్పుకున్నాం. ఆయన ఎంతో కష్టపడ్డారు. అన్ని మతాలని ఒక చోట చేర్చాడు, షణ్మతాలని. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ రామానుజాచార్యులు వచ్చారు, మాధవాచార్యులు వచ్చారు.
ఎందుకు వచ్చారు? మనంతా గుంపు గుంపు వేరు అయిపోతుంది కాబట్టి వెళ్ళకోకుండా పట్టుకోవటానికి కోసం రుచులు చూపించడానికి. హోటల్ ఒకటి పెట్టిన తర్వాత కొత్త డిషెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కొంచెం పాత అయినంత మళ్ళీ దాన్నే మార్చి వేరే విధంగా పెడతాడు. ఈ కొత్త రుచి అని చెప్పేసి దాన్ని తినటానికి వస్తాం మనం. ఆ విధంగా ఒక బిజినెస్ అట్రాక్షన్ చేయక తప్పదు. ఈ కాలం కదా, తప్పదు. మొత్తానికి ఆహారమే అది. కొత్త కొత్తగా ఉంటుంది. అది కొత్తగా వండటం. యూట్యూబ్లో దండిగా ఉన్నాయి కదా కొత్త వంటలు అని చెప్పేసి. ఎన్ని వండుకున్నా చాలదు మనకు. తినేది ఒకటే చోట పోతుంది, అంతా ఒకటే. ఎన్ని వేసినా అంతే. రుచికి ఇంత మాత్రమే, 4 మాత్రమే రుచి, అంతే. అయిన తర్వాత కింద పోతుంది. అందుకే మహాత్ములందరూ కూడా అంతా అన్నీ కలిపేసి తింటారు. ఇంత ముద్ద తింటారు, ఎంత కావాలో అంత ముద్ద తింటారు. అది కష్టం. అంత వడ్డించిన తర్వాత మొత్తం అంతా కలిపి తినేది చాలా కష్టం. వేరుగానే తింటాం, ఎందుకంటే రుచి మనకు అట్లా అనిపిస్తుంది కదా, లేకపోతే లోపలికి పోదు. సో అట్లా అంతా ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని నామాలు వచ్చినా, ఎంత పంథాలు వచ్చినా పరమాత్ముడి దగ్గర చేరేది ఒకటే. అందరూ కూడా మనం అక్కడి నుంచి వచ్చాం. భగవంతుడు ముందుగానే చిన్న పురుగులుగా ఉండేవాళ్ళు మనం అందరినీ కూడా ఈ అణువుల్ని ఉద్ధరించాలని ప్రాణులుగా వచ్చి, అట్లా కీటకాల్లాగా వచ్చి, మనుషులుగా వచ్చి తర్వాత ముక్తిని పొందేటట్టు చేశాడు. మనుషులు అయిన తర్వాత వీళ్ళకి వ్యామోహం పెరుగుతుంది, పాపం ఎక్కువైపోతుంది అని అక్కడ దేవతలు అడిగినప్పుడు విరుగుడు ముందుగానే పంపించాడు గురువుని. అందుకని దత్త గురువుని మొదలు పంపించారు. ఆ దత్త గురువు దేవతలకు గురువే, ఆయన రాక్షసులకు గురువే, మనుషులకు గురువే. ఆయన చరిత్ర చూడండి, తెలుస్తుంది. మంచి రాక్షసులు ఉన్నారు. ప్రహ్లాదుడు మంచి రాక్షసే కదా. రావణుడే మంచివాడే కదా రావణుడు. వాళ్ళకి శాపం అట్లా ఉండింది, తిరిగిపోయింది, అట్లా జరిగిపోయింది. అటువంటి పరమాత్ముడు దగ్గరగా మనకు కనపడేప్పుడు కూడా ఆ విధంగా వచ్చి మనం నిదానంగా ఆ గురువుని మొదలు పంపించాడు. అందుకని వాళ్ళ గురుతత్వాన్ని బోధించి, ఆత్మతత్వాన్ని బోధించి, నేనెవరూ తెలుసుకోవటానికి మంచిగా వాళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చి తన దగ్గరికి రప్పించుకున్నాడు. శుద్ధమైన తర్వాతనే మనం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళగలం, అశుద్ధంగా వెళ్ళలేం. పాత్ర బాగా కడిగితే కదా, కడిగిన తర్వాత కదా బాగా పాలు వేయటానికి అవుతుంది. ఇష్టం వచ్చినట్టు పాలు వేయటానికి వీళ్ళది విరిగిపోతుంది. అది మాదే కదా పాత్ర, వెండి పాత్ర, స్టీల్ పాత్ర, మంచి పాత్ర. ఇది ఏమనుకున్నారు? ఏం కడగమంటారా మీరు? వేయండి, విరిగిపోతుంది. దానికి వెండిది కానీ బంగారుది కానీ దానికి సేవ చేయాల్సిందే, తప్పదు. నువ్వు జ్ఞానవంతుడు కానీ, ధనవంతుడు కానీ, బీదవాడు కానీ, సాధవాడు కానీ, నువ్వు పరిశుద్ధమైనటువంటి ఆత్మశుద్ధిని చేసుకోక తప్పదు. నేను ఫలానా వాడిని నేను చేసుకోవాల్సిన పని లేదనకూడదు. ప్రతి నిత్యము ఆత్మశుద్ధి, ఆత్మశరీరం, ఇంద్రియ శుద్ధి చేసుకోక తప్పదు. ప్రతి నిత్యము పళ్ళు కడుక్కోక తప్పదు. మనము అట్లే ఉండిపోతాం. నేను కట్టించుకున్నానండి, నువ్వు కట్టించుకున్నా కూడా ఆ పళ్ళను తోమాల్సిందే. నువ్వు ప్రతినిత్యము తోమాల్సింది, లేకపోతే రోగం వస్తుంది, వాసన వస్తుంది, నిన్నెవరు దగ్గరికి రానివ్వరు. నువ్వు మంచివాడే, డబ్బు గలవాడే, జ్ఞానాత్ముడే, పుణ్యాత్ముడే, దుర్వాసన చీ అని. అందుకని పరమాత్ముడు 2 సంవత్సరాలు కరోనా వేసి మాస్క్ని సృష్టించాడు. లేకపోతే మాస్కే లేదు. అందుకే నేను కూడా బొడ్లో పెట్టుకుంటాను మాస్క్, ఎప్పుడు కూడా ఉండని చెప్పేసి. పండ్లు కడుక్కొని రాని వాళ్ళంతా వస్తారు కదా, అప్పుడు ఇట్లా వేసుకుంటారు, టపక్కన వేసుకుంటారు. వాళ్ళకి నేనేం చెప్పను, ఇది వేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. దేవుడు సృష్టించాడు. 2 ఏళ్ళు అద్భుతమైనటువంటి కరోనా తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు బాగుంది అనిపిస్తుంది ఇది ఎందుకు. లేకపోతే గురువు గారి దగ్గర మాట్లాడాలంటే ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి మనం. ఇట్లా దూరంగా, ఆ ఎంగిలి పడకుండా, వాళ్ళ మీద పడకూడదు.
అని పడకూడదు. అభిషేకం. పళ్ళు లేని వాళ్ళు హరికథ కింద ముందు కూర్చుంటే స్నానం అయిపోతుంది మనకంత మొత్తం. చినుకులు ఉన్నట్టు పడుతుంటాయి. అది వాళ్ళు వేరే వక్కాకు వేసుకుంటుంటే ఇది తమలపాకు వేసుకుంటారు. బాగా ఇంతలా ఉంటుంది, మొత్తం అంతా ఉమ్మేస్తారు ఉంటారు. ఆ చుట్టూ వాద్యగాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అంతా తెల్లగా ఉంటే షర్టు అట్లా చుక్కలు 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 పడిపోతాయి. అంత ఎంత బాగుంటుందో. హరినామ కీర్తన జతకి మనకు డిజైన్ కూడా వచ్చేస్తుంది, మనకు డిజైన్ వస్తుంది, అద్భుతమైన వాసన వస్తుంది. అట్లా ప్రతినిత్యము మనము శరీరంలో ఇంద్రియాలని కడుక్కోవాల్సింది తప్పదు, లేకపోతే రోగం వస్తుంది, చచ్చిపోతాం. అట్లే ఉంటే పోతుంది. ఇంకా పురుగులు పడతాయి శరీరంలో. తినటానికి రెడీగా ఉన్నాయి. అసలు మన శరీరంలో ఎన్ని ఉన్నాయి తెలుసా? కోట్యాంతర జీవులు ఉన్నాయి ఇక్కడ శరీరంలో, పొట్టలో. ఈ పొట్టలో ఎంత శబ్దం జరుగుతుందో తెలుసా? పరమాత్ముడు ఈ పొట్టలో శబ్దం బయటికి రాకోకుండా ఒక పెద్ద కవచం వేశాడు. వినపడదు. మీరు ఏమైనా అట్లా వినపడేటట్టుగా డాక్టర్ దగ్గర వెళ్ళి చూడండి. డమ్మ 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 పెద్ద శబ్దాలు లోపల జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చెత్తాపత్త తినిందంతా అరిగించుకోవాలి కదా లోపల. మనం ప్రతినిత్యము ఆకలికి ఆకముందే తినేస్తూ ఉంటాం. అన్ని చెత్తలు తినేస్తాం. ఒక భ్రమలాగా తినేస్తున్నాం. అరే కర్మయోగులుగా ఉండేటువంటి ఈ పంచ కర్మేంద్రియాలు అనుభవిస్తాయనేది జ్ఞానేంద్రియాలకి ఏం బుద్ధి లేదు. అది చూస్తూనే ఎంత బాగుంది, ఇది తినాలనిపిస్తుంది. అది తినేస్తారు వీళ్ళు. కర్మేంద్రియాలు అనుభవించి పోట్లాట. అప్పుడు అడుగుతుంది, నువ్వు చెప్పావు నేను తిన్నానండి. నేను చెప్పాను నువ్వు తినాలని ఉందేముంది? నీ కర్మ నువ్వు అనుభవించు. నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు కర్మ అనుభవించు. నేను ఊరికే అనుకున్నాను అంతే. అనుకున్న తర్వాత నీకు అనిపించింది, తినేసావు నువ్వు. జ్ఞానేంద్రియం అనుకుంది. ఒకటి తినటమే కాదు, ప్రపంచంలో ఉండే పదార్థాలన్నీ కూడా మనకు అనిపిస్తాయి. నాకు అది కావాలనిపిస్తుంది. వాడికి ఏదో అది వచ్చిందంటే కడుపు మంట, రాత్రంతా నిద్ర పట్టదు మనకు. వాడికి మాత్రం వచ్చింది, నాకు రాలేదు. తప్పు కదా అది. తాను తెచ్చుకున్నాడు, అది తాను సంపాదన చేసినటువంటిది, తాను అనుభవిస్తున్నాడు. ఆ కడుపు మంట కూడా పుట్టుకోకూడదు మనం. తాను రాళ్ళు కూడా తింటున్నాడు, అరిగించుకుంటున్నాడు. నీకు లేదు, అది తగ్గిపోయింది. ఇప్పుడు వయసు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తినకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పథ్యం ఎక్కువ నువ్వు తింటావు, ఆశ నీకు. ఆ తినే కొద్దీ శరీరంలో రోగం పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ల దగ్గరైనా గృహప్రవేశం, చాలామంది గృహప్రవేశం సంతోషంగా చేయలేరు. ఎందుకంటే గ్లాస్ లాగా ఉంటుంది బాత్రూమ్. టపక్కన పడతారు, సాయంత్రం అంతా అడ్మిట్ అయిపోతారు, నడుము ఇరుగుతుంది. గృహప్రవేశం ఏం గృహప్రవేశం అది? నాకు అర్థం కాలే. అంత నైస్గా వేసుకోవాలని ఏముందండి? మరి ఎముకలు డాక్టర్ బతకద్దు? మనం చదివించాం కదా. అందుకని ఒక గృహప్రవేశం అంటే ఎముకల డాక్టర్ రెడీగా ఉంటాడు, స్పెషల్ డ్యూటీ ఉంది అంటాడు. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంది, చాలామంది వెళతారు. అందరూ పడేవాళ్ళు ఇక్కడ పడతారు. పడి చాలామంది అడ్మిట్ అవుతూ ఉంటారు. పెద్ద పెద్ద ఇళ్లలో జరిగింది ఇది. బెంగళూరులో జరిగింది. మినిస్టర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో అని చెప్పేసి నా చిన్నప్పుడు ఒక ఆయన ఎముకలు డాక్టరు, ఆయన రెడీగా ఉన్నాడు. నేను చెప్పాను, డాక్టర్ ఎందుకు ఇట్లా రెడీగా ఉన్నారంటే అన్నీ రెడీ చేసుకున్నామని. ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్యం ఇంట్లో గృహప్రవేశం ఉంది అని. ఆయనకు నీకు సంబంధం ఏమిటయ్యా అని, చూస్తూ ఉండండి అన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళంతా పడటమే, అంత నైస్, ఇట్లా జుర్రు అని పడటం. మన వాళ్ళు కింద చూసుకొని నడుస్తారు, పైన చూసుకొని నడుస్తారు. గృహప్రవేశం అంటే పైనే చూస్తారు. ఏం పైన ఉందో నాకు అర్థం కాలేదు. కింద కదా చూడుచుకొని నడతాల, అడుగు పెట్టాలా. అరటిపండు ఉంటుందో, నీళ్ళు ఉంటుందో, ఏముంటుందో తెలియదు. అరటిపండు తక్కువ దాని మీద పెట్టేస్తాం, ఇక పడటమే పని. అందరూ చాలామంది అడ్మిట్ అయిపోయి, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఎముకలైన. అప్పుడు ఇల్లు తాను ఎంత కట్టుకున్నాడో తాను అదేం కట్టుకున్నాడు, అదే మాదిరిగా. సో అదే విధంగా మనం
అన్నీ చాలా విపరీతమైన దానికి వెళ్ళిపోతాం మనం. డబ్బులు ఉన్నాయని చెప్పేసి నాశనం చేస్తాం, మంచిదానికి ఇవ్వం మనం, చెడు దానికి ఎంత ఇచ్చారు మన దానం అంతా. అట్లనే ఎనర్జీ కూడా, మన ఎనర్జీ కూడా చెడు ఎనర్జీగా ఉపయోగిస్తున్నాం. ఇంద్రియాలని కూడా అదే విధంగా ఉపయోగిస్తున్నాం, మనస్సును కూడా అదే విధంగా ఉపయోగిస్తున్నాం. దాని మూలన మనం మనస్సులో పడుతున్నాం, ఇంద్రియాలతో పడుతున్నాం. ఈ విధంగా మనం ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని నాశనం చేసుకుంటున్నాం. ఒక్క క్షణము అమూల్యమైనటువంటి రోజు, అమూల్యమైనటువంటి ఈరోజు ఒక్క క్షణము అనేది మనకు తెలిస్తే మాత్రం చాలా బుద్ధివంతుడుగా మెయింటైన్ చేస్తాడు, ఈ సమయాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆహార నియమం, విహార నియమం, విచార నియమం, ఇవన్నీ కూడా ఒక నియమాలు ఉన్నాయి మనకు. దాని ప్రకారంగా వెళితే 100, 20, 100, 30 సంవత్సరాలు బతుకుతాం. ఏది నియమాలు పాటించాం మనం, ఇష్టం వచ్చినట్టు రోతగా ఉండిపోతాం. టైం ప్రకారంగా మనం కరెక్ట్గా ఏది చెయ్యం. ఆకలి కాకముందే తినేస్తాం, ఆకలి అయినప్పుడు తినాలా. అన్నము ఒక ముద్ద తక్కువగా తినాలి, ఇంకొంచెం కావాలని తినాలి, లేచేసేయాల. అప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాడు. రేపు జరగబోయే కాన్సర్ట్లో కూడా నేను దీన్ని చెప్తాను. ఇంత పెద్ద కాన్సర్ట్ నాకెందుకు, నేనేం చేయాలి, ఎందుకు చేయాలి, ఏదో 10 మందికి ఉపయోగపడని ఈ ఎనర్జీ అనే దృష్టితో నేను చేస్తాను. అమెరికాలో దండిగా ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అక్కడ ఏమైనా చేయవచ్చు. అక్కడ అద్భుతంగా అక్కడ సైంటిస్టులు కూడా ఈ కార్యక్రమానికి, స్వామి కార్యక్రమానికి వస్తారు. మీకు మంచి రాత ఉంది కాబట్టి, తలరాత మంచిదిగా ఉంది కాబట్టి రేపు ఇక్కడికి వచ్చేస్తున్నాం. మిమ్మల్ని ముట్టాలనేముంది, మీతో కష్టపడాలనేముంది, పరమాత్ముడు అట్లే ఇవ్వచ్చు కదా. కానీ కర్మను మనమే అనుభవించాలా, మనమే ఆచరణ చేసి మనతోనే చేయిస్తాడు పరమాత్ముడు. కర్మను ఆచరించాలా. కౌరవులకి ఎంతో బుద్ధి చెప్పాడు. ఉదయ 5 గ్రామాలు ఇచ్చేసేయండి చాలు, 5 గ్రామాలు పల్లెలు, ఆ పల్లెకి అనుసరించిన 2-3 పల్లెలు ఇచ్చేసేయండి అయ్యా. ఇవ్వలే, వాళ్ళదే అసలు రాజ్యమే వాళ్ళది. అక్రమంగా తీసుకున్నాడు గుడ్డివాడు. ఎంత ఆశ. యుద్ధంలో కూడా అడిగాడు, మా వాళ్ళు పాండవులు అని అడిగాడు. అక్కడ మా వాళ్ళు అన్నాడు. మళ్ళీ తప్పు చేశాడు, ప్రారంభంలోనే తప్పు చేశాడు. మా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండవులు వేరే వాళ్ళ, తన కొడుకులే కదా, అన్న కొడుకులు, తమ్ముడి కొడుకులు అని తన కొడుకులే కదా. ఎంత దాయాది ఆశ్చర్యం, ఎంత అన్నతమ్ముళ్ళలోనే, అక్కచెల్లెల్లోనే, తోడి కోడళ్ళల్లోనే ఎందుకంతగా. మనం బతికింది క్షీణం. ఒక 100 సంవత్సరాల్లో మనం ఎందుకు పోట్లాడాలా. ఎంత మంచి స్నేహం, మనం బతికాం. డబ్బులు ఉండేంతవరకు తీసుకుంటారు, అయిన తర్వాత మనం ముసలివాళ్ళని తీసుకువెళ్ళి ఇక్కడ పారేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు కొంచెం ముసలివాళ్ళు చాలా బుద్ధివంతులు అయిపోయినారు. ముసలివాళ్ళు ఇవ్వరు పిల్లలకి, చాలా ఏపా అంటారు, చేసినంత చేశాను పో అంటారు, పెట్టుకుంటారు, వాళ్ళ కోసమే పెట్టుకుంటారు, ఏం చేసినా ఇవ్వరు. అందుకని ఆ ధనాని కోసమైనా సేవ చేస్తారు. మనం ఆ ధనానికోసం మాకు వస్తుంది కొనాలో అని చెప్పి ఎవరికి ఇవ్వదు. లాస్ట్లో రాసేసి ఉంటుంది, స్వామీజీకి రాసేసి ఉంటుంది. అంత చాలా అది అట్లా అనిపిస్తుంది. చిన్నప్పుడు 1966లో ఆశ్రమానికి స్వామీజీ అక్కడ స్థాపన చేశారు. 67లో పెద్ద పత్రిక, ఆయన ఒక నారాయణరావు అని చెప్పేసి ఉంటారు. ఆయన చాలా ప్రసిద్ధి అయినటువంటి పత్రికా మనిషి. చాలా ఆయన పెద్ద మైసూరు పత్రిక నడిపేవాడు. అదే పెద్ద పత్రిక అప్పట్లో. తర్వాత అన్నీ వచ్చాయి, ప్రజావాణి, మిగతావన్నీ వచ్చాయి, డెక్కనర్ అవన్నీ వచ్చాయి. ఫస్ట్ ఆయన నడిపారు. ఆయన స్వామీజీకి చాలా భక్తుడు. ముసల అయినప్పటికీ కుటుంబం అంతా కూడా సత్సంగం రావాలంటే వాళ్ళ కుటుంబం వచ్చి కూర్చుంటే చాలు. 150 మంది ఉన్నారు, వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. ఎట్లా ఒకే కుటుంబం, పెద్ద ఇల్లేలేండి, ఒకే కుటుంబం అంతా కూడా గంట కొడతారు అందరూ భోజనానికి. అంత కలిసిమెలిసి ఉన్నారు అంతా కూడా. అటువంటి జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడున్నా ఇప్పుడు? జాయింట్ లేదు, అందరూ కూడా జాయింట్ అయిపోయారు. అందరూ కూడా జాయింట్లు అతికించుకుంటున్నాం మనం ఇప్పుడు.
ఒక పరమాత్ముడు ఇచ్చినటువంటి కృప. మనమంతా అట్లా చేరుకున్నాం. ఎవరో నువ్వు, ఏ జీవో తెలీదు. లాస్ట్ జన్మలో ఎక్కడున్నావు నీకు తెలుసా? అడ్రస్ ఎవరైనా చెప్పగలరా? చేయొత్తండి, చేయొత్తండి, చూస్తాం. తెలుసా మీకు? ఏ తల్లిదండ్రులకు పుట్టారు తెలుసా? ఏ ఊర్లో ఉన్నారు తెలుసా? తెలీదు. పోనీ నెక్స్ట్ ఎక్కడ పోతారో తెలుసా? ఫోన్ నెంబర్ తెలుసా మీకు? ఇప్పుడు జ్ఞానం వచ్చింది కదా మీకు. అయితే చెప్పండి, ఎవరి గర్భంలో పుడతారు ఇప్పుడు? అనుకోండి, మహారాజు గర్భంలో పుడతానని చెప్పండి, చూస్తాం. ఎక్కడ పుడతారు మరి? అయితే పుట్టక నెక్స్ట్ మీది తెలుసా మీకు అడ్రస్? అసలు ఈ జన్మలోనే అడ్రస్ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. మనం యాత్రకు వెళ్ళింది జ్ఞానం పోయినప్పుడు మనకు తెలియదు. సగం జ్ఞానంలో పడినప్పుడు మీకు ఎవరు ఉంటే ఫోన్ నెంబర్ ఎతుకుతారు కానీ చెప్పలేరు. చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, మాట్లాడలేరు. కోమా. విచిత్రం. మన అడ్రస్సే మనం చెప్పలేకపోతున్నాం. ప్రజ్ఞ ఉండేంతవరకే మనం బతికింది. ప్రజ్ఞ ఎప్పుడు పోతుందో తెలియదు మనకు. ఏ టైంలో తల తిరిగి పడతామో తెలియదు. ఎక్కడెవరు ఎత్తకపోతారో తెలియదు. గ్యారంటీ ప్రపంచంలో ఒక్క క్షణం, నెక్స్ట్ క్షణం తెలియదు మనకు. అన్నీ తెలిసినట్టుగా ఆడుతున్నాం. అంతా ఏదో ప్లాన్ లాగా ఆడుతున్నాం. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాం మనం, ఇష్టం వచ్చిన. కానీ ఆ వైరాగ్యంతో ఉండమని నేను చెప్పలే, కానీ జాగ్రత్తగా ఉండాలా అని చెప్తున్నా అంతే. అట్లా అని చెప్పేసి అన్నీ ఎందుకులేండి, రేపొద్దున మర్చిపోతాను అందుకని నాకెందుకులే అనకూడదు మనం. అది పిచ్చిధనం అయిపోతుంది. పిచ్చోడు అంటారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియాల మీద ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. కాషస్ ఉండాలి మనకు జీవితంలో. ప్రతి ఒక్క ఇంద్రియాల మీద కూడా మనకు జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడేమవుతుందో తెలియదు మనకు. ఎవరో అన్నారు మహారాజులు బంగారు తింటారని. బంగారు తింటారు వాళ్ళు కూడా తినేది ముద్దనే. వాళ్ళు ముద్దనే తినేది, వాళ్ళు ఇంతే తినేది. వాళ్ళు కూడా రాగి ముద్దనే తినేది, అన్నమే తినేది. వాళ్ళు ఏం దినము బంగారు తినరు. వాళ్ళు తినటానికి అయ్యలేదు. బంగారు తినటానికి అవుతుందా? ప్రపంచంలో లేదు కదా. సో పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి ఈ నారాయణరావు కథ చెప్తున్నాను కదా. ఆయన ఒక పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో ఒక ఫ్రెండ్. అది పక్కలో ఒక ఊరు ఉంటుంది, నంజనగూడ అని చెప్పేసి పెద్ద ఊరు. చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. అన్ని పిల్లలకు పంచాడు. మంచి పేరు గల అతను. ఛత్రాలు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు. ఇప్పటికి కూడా ఆయన పేరు చెప్తూ ఉంటారు. అటువంటి వాడి కథ లాస్ట్లో ఏమైంది చూడండి. భార్య పోయింది. ఆ మనిషిని 5-6 మంది పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ధనవంతులే. వాళ్ళు కూడా అందరూ చీదరించుకున్నారు. లాస్ట్లో 80-85 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు దగ్గర. ఆ నారాయణ రాయ ఫ్రెండ్ ఆయన స్వామీజీ దగ్గర తీసుకొచ్చారు ఒకరోజు. ఈయన ఇట్లా ఉండే పలానా 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 అంటే పేరు. అవునా, ఇంత పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. అన్ని హాస్పిటల్స్ కట్టించాడు. అంత చాలా పెద్ద ఆయన. సంతోషం. దానికేం లేదు, ఇప్పుడు దరిద్రుడు అయిపోయాడు అని. ఎందుకు? పిల్లలంతా మోసం చేశారు. అందరూ సంతకాలు పెట్టించుకొని నాశనం చేశారు. ఎవరు కూడా చేర్చటం లేదు. ఓ అంతేనా? ఆయనతో నేను మాట్లాడాలి కాసేపు, బయట ఉండు. ఈ నారాయణరావునే ఏంటి ఏదో కొంచెం ఉపదేశం చేయలేకయ్యా, నేను అంతే కొంచెం ఉపదేశం చేస్తాను, ఇంకేం లేదు అని. జరిగిన కథ ఇది. వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మనవాళ్ళు ఇప్పుడు భక్తుడయ్యాడు మైసూరాశ్రమంలో. ధన్వంతరి పీఠం అని చెప్పేసి విగ్రహం కూడా తీసుకొచ్చాడు ఆయన. ఆయన మాట్లాడాలి ఆయనతో, ఆ ముసలాయనతో మాట్లాడాలి నేను. 90 ఏళ్ళు ఉంటుంది ఇంచుమించు. అప్పాజీకి, స్వామీజీకి అప్పుడు 22 ఏళ్ళు అంతే. సైకిల్లో పాదపూజకి వెళుతుండే. సైకిల్లో స్వామీజీ ప్రచారం చేసేవారు. నాకు అదే కారు. కొన్ని రోజులు కావలసిగా పోస్ట్ ఆఫీస్లో పనిచేశా.
ఎట్లా ఉంటుందో చూడాలి. నన్ను పోస్ట్ ఆఫీస్లో పని చేయించలేదు అక్కడ ఉండే జనం. ఎందుకంటే వాళ్ళకి నువ్వు అదవుతావు, నువ్వు ఇదవుతావు, నీకు ఇదవుతుంది, నీకు పని దొరుకుతుంది, నీకు పని ఇట్లా చెప్పడం పొరపాటున చెప్పాను 5-6 మందికి. ఇంత చూసుకోండి, ఇక పని నా పని, ఇక నా ఎంట పడటం జనం చెప్పటం పొరపాటున చెప్పాను అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అనిపించలే. జనం ఎంటపడ్డారు. ఇక తీసుకోండి, మంచి సైకిల్ తీసి ఇవ్వటం, ఇవన్నీ ప్రారంభమైపోయాయి. నాకు కూడా కర్మపిశాచి పట్టుకుంది అప్పుడు టైంలో. ఆ సమయంలో ఆయన దగ్గర మాట్లాడాలి. నేను చెప్పాను ఆయనకి, ఏదో ఒక రహస్యం చెప్పా. ఈ పని చేయి, నువ్వు నీ పిల్లలు నేను చూసుకుంటారని చెప్పి, ఈ మంత్రం నువ్వు పఠించు అని. అయిపోయింది. మంత్రం పఠించి ఏదో ఒక పదార్థాన్ని ఇచ్చా వాళ్ళకి. అద్భుతమైనటువంటి ఒక పదార్థం, చాలా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ ఒక ఇంత డబ్బా. ఆ డబ్బాని దాంట్లో ఏదో మంచి పదార్థాన్ని, అద్భుతమైన పదార్థాన్ని పెట్టి, దీనికి బీగం వేసేసి తీసుకో, దీన్ని దగ్గర పెట్టుకున్నాం, వెళ్ళు. ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి కావాల్సిన స్నేహితుల దగ్గర ఈ డబ్బానే చూసుకొని పడుకోవటం, ఈ డబ్బాతోనే ఉండటం, ఈ డబ్బానే కౌగిలించుకోవటం, ఇట్లా చేశాడు. ఆ స్నేహితుడు వెళ్ళి చెప్పాడు, ఇది జరిగిన కథ నంజనగూడలో. ఆ స్నేహితుడు వెళ్ళి చెప్పాడు, ఇట్లా ఏదో మీ నాన్నగారు డబ్బా తీసుకొచ్చాడు కొత్తగా, ఎప్పుడు దాన్నే పట్టుకుంటున్నారు, దాన్నే పెట్టుకొని పడుకుంటున్నాడు, దిండు కూడా లేదు, మా ఇంట్లో ఉన్నాడు, నాకెందుకో మా ఇంట్లోనే పెట్టుకోవాలనిపిస్తుంది. ఎక్కడైనా కదా, మా నాన్న మీ ఇంట్లో పెట్టుకుంటావా? పెట్టుకోవడానికి సాధ్యం లేదు నాకు. అయ్యో 2 రోజులు ఉండని, నాకెందుకో ఆ డబ్బా మీద చాలా ఇష్టంగా ఉంది. నీకు ఇష్టం ఆ డబ్బా మీద? సరే తీసుకుపోయి పెట్టుకున్నాడు. కానీ డబ్బా మాత్రం వదిలేవాడు కాదు. రాత్రిపూట నిద్ర పట్టే, మామూలుగా ముసలోళ్ళకు నిద్ర పట్టదు, పోతుంది నిద్ర, ఎప్పుడు పడుతుందో తెలీదు. ఆ డబ్బానే చూసేవాడు. డబ్బానే ఏదో ఒక మంత్రం కూడా చెప్పాను కదా, ఆ మంత్రాన్ని పఠించేస్తూ పోయి, నా జీవిత చరిత్రలో రాలేదు, ఇది వస్తుంది. అట్లా పఠించేవాడు. పెద్ద కొడుకు తీసుకువెళ్ళాడు. పెద్ద కొడుకు కొన్ని రోజులు పెట్టుకున్నాడు. చిన్న కొడుకు వచ్చి బోట్లాట, నాన్న నువ్వు ఒక్కడే పెట్టుకుంటున్నావు, సాధ్యం లేదు. ఏంటంటే ఆ డబ్బాలో ఏమో ఉంది, వీళ్ళందరికీ ఒక అనుమానం వచ్చేసింది. అది ప్రచారం అయిపోయింది. వజ్రం అని ఒకడు, బంగారం అని ఒకడు, మాణిక్యం అని ఒకడు, మైడూర్యం అని ఒకరు, ఇట్లా పెద్ద వజ్రం దొరికిందట. ఇప్పుడే ఆయన వజ్రకరూరుకి వెళ్ళొచ్చాడు. ఎవరో స్వామీజీతో వెళ్ళొచ్చాడు వజ్రకరూరుకి. వజ్రకరూరు లేదు, ఏం లేదు, ఎక్కడికి పోలేదు, మేము ఎక్కడా పోలేదు. నారాయణరావుతో కూడా వెళ్ళారట వజ్రకరూరుకి, ఏదో ఆంధ్రప్రదేశ్ అట, అక్కడికి వెళ్ళొచ్చారు వజ్రకరూరు. అప్పటి నుంచి ఈ డబ్బా మీదే ఉంది ఆయనకి. దాని మీదే పెట్టుకొని తింటాడు. దొడ్డుకి వెళితే దాన్నే పెట్టుకొని వెళుతున్నాడు. దొడ్డుకి వెళితే ఇవ్వడు. అది లాక్కోవటం మాకు సరిగా లేదని చెప్పేసి అనుకుంటున్నాము. అయింది. కొన్ని రోజులు నంజనగూడలోనే ఆయన పోయాడు. పోక తప్పదు కదా. 99, 98కి పోయాడు. 3 ఏళ్ళు ఈ డబ్బా పట్టుకొని పూజ చేశాడు. ఈ నారాయణరావు నేను అడుగుతూనే ఉంటే, నారాయణరావు ఏమైంది ఆయన సంగతి, ఏమైంది ఆయన సంగతి, వీరభద్రరావుది ఏమైంది సంగతి, ఏమైంది సంగతి, ఇంకా పోలేదు స్వామి, ఇంకా పోలేదు స్వామి, ఇంకా స్వామీజీ ఒక మాట అడుగుదాని అన్నాడు. ఈయన చాలా వయసు ఆయన. ఈయన ఆ డబ్బాలో ఏం పెట్టారు చెప్తారా? నీకెందుకు వచ్చింది, నువ్వు ఆయన పెట్టుకొని సాకాలని, స్నేహితుడు కదా అందుకని చెప్తాను. నీకెందుకు అయ్యా ఆశ వచ్చింది? ఆ డబ్బా ఆశాప ఊరికే ఉండు, పరమ రహస్యం అది. అది తీస్తే చాలా అద్భుతమేంగా దాంట్లో కనపడుతుంది. ఇక కొడుకులంతా చేరుకున్నారు. ఈ డబ్బా మీద అందరూ పెట్టారు. మధ్యలో డబ్బా, నంజనగూడలో జరిగిన కథ. డబ్బా పెట్టారు, చుట్టూ కూర్చున్నారు. పంచాయతీ అంతా పిలిచారు, లాయర్ని వాళ్ళందరినీ పిలిచారు. డబ్బాలో ఏముంది, డబ్బాలు ఇంకా అక్కడ ఇంకా ఇది వెళ్ళలేదు, అట్లా శరీరమే ఉంది ఇంకా కూడా డబ్బా మీద అందరికీ కూడా. నారాయణరావు కూడా వెళ్ళారట. మా స్నేహితుడు పోయాడు కదా, మేము చూస్తామని చెప్పేసి. ఇంచుమించు కొంచెం వయస్సు ఒక 10 ఏళ్ళు వ్యత్యాసం ఉంటుంది అంతే. వెళ్ళాడు అంతా. ఇంకా అందరి ముందర డబ్బా తెరిచారు. దాంట్లో అది వజ్రకరూరుకి వెళ్ళారు, వజ్రం కదా. డబ్బా తెరిస్తే దాంట్లో పేడ, అంతే, ఏం లేదు.
పేడ. అయ్యో ఇదేంటి ఇట్లయిపోయింది, ఇదేది ఇట్లయిపోయిందని నారాయణరావుతో పంపించారు. భక్తి లేక ఏమైనా తెరిస్తే అది వాళ్లకు పేడలాగా కనపడుతుంది అని చెప్పి. ఈ నారాయణరావు వస్తూనే వీళ్ళంతా అడిగారు, మీ స్నేహితుడు కదా, డబ్బా తెరుస్తున్నావు, నువ్వు వచ్చావు కదని. అందరూ వేడుకోండి. ఎవరికి భక్తి లేదు, ఏం లేదు, దేవుడి మీద బండలు ఎవరికి ఏం లేదు, భక్తి లేకుండా తెరిచారు. అప్పుడు మా స్వామి గారు చెప్పారు, భక్తి లేకుండా తెరిస్తే వెండిపోయిన పేడ నుగ్గులు దొరుకుతాయని చెప్పారు. చూడండి, దొరికింది. ఏం చేస్తారు? అందరినీ పిలిపించారు, పెద్దవాళ్ళంతా కూడా. ఇక శరీరాన్ని దహనం చేయాలి, తప్పదు. చేశారు. ఇట్లా మనం ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి, డబ్బా పెట్టుకోవకండి, నేను చెప్పినట్టు పెట్టుకోవకండి, ఏదో బ్యాంకులో దాచుకోండి మీరు, కావాలి మనకు. లేకపోతే మనకు ముసలాళ్ళు దాంట్లో వేసేస్తారు. మంచి ముసలాళ్ళది కూడా ఉందిలేండి, డబ్బులు ఇస్తే ఫస్ట్ క్లాస్గా. ఇప్పుడు 5 స్టార్ హోటల్ లాగా చూసుకొని డబ్బులు ఉండే వాళ్ళకి, బీద ముసలాళ్ళకి ఎక్కడవుతుంది? 2-3 స్వామీజీ పేరుతో చేశాం, హైదరాబాద్లో ఒకటి చేశాం, అట్లనే మచిలీపట్నంలో ఒకటి చేశాం. బాగున్నారు ముసలాడు, వెళ్ళాను వాళ్ళ దగ్గర. ఎట్లా ఉన్నారు అంటే, చాలా అద్భుతంగా ఉన్నాం, దినము సత్సంగం చేస్తాం, సింపుల్గా ఉన్నాం మేము, సింపుల్ ఆహారం తింటాం, సింపుల్గా. మరి మీ పిల్లలు జ్ఞాపకం అనేది ఎవరు లేదు, బాగా చేశారు వాళ్ళు. మాకు ఫస్ట్ క్లాస్గా చేశారు పెండ్లి వాళ్ళు. మాకు పోట్లాట చాలు. సో చూడుకోకుండా ఇక్కడికి వచ్చాం మేము. అంత్యకాలంలో పరమాత్ముడి యొక్క స్మరణ చేయాలంటే మనమంతా కూడా ఒక చోట చేరుకోవటం మంచిది. మనకు అదే నిజమైనటువంటిది స్వర్గసీమ. పరమాత్ముడు వాడిది ఎక్కడ, ఈ పేపర్లో వచ్చే స్వర్గసీమ కాదు, భగవంతుడు స్వర్గసీమ. అది పేపర్లో వచ్చి అందరూ కట్టుకోండి స్వర్గసీమ ఇది అంటారు, అది కాదు స్వర్గసీమ. అదికి లోన్ కట్టలేం మనం, అది కాదు. అట్లా ఆ భగవంతుడి యొక్క తత్వానికి అటువంటి వాడు ఇంద్రియాలతో వచ్చాడు. అర్జునుడు కూడా తెలియకపోయింది, పదార్థం దగ్గరుంటే ఎవరికి తెలియదు. కట్టేశారు, కౌరవ సభలో పరమాత్ముని కట్టేశారు, అవమానం చేశారు. విశ్వరూపం చూపించడం నా గుడ్డోడికి బుద్ధి రాలేదు, కర్మ. కుక్క చావు చచ్చాడు, అడవి అగ్ని పడి చచ్చాడు. చక్రవర్తిగా ఉండినవాడు గుడ్డోడు అట్లా చావల్నా? ఆ గుడ్డిది, కృతక గుడ్డిది అట్లా చావల్నా? కుచితం, లోపల కడుపు మంట. లాస్ట్లో కూడా భీముణ్ణి కౌగలించుకుంటానని చెప్పాడు. అప్పుడు ఇనప భీముణ్ణి పెట్టాడు కృష్ణుడు, కౌగలించుకుంటా ఇనప ఆ భీముడి యొక్క బొమ్మ పట్టుపుడి అయిపోయింది. అంత క్రోధము. అది ఎప్పుడు పెట్టుకున్నామో మనం క్రోధం, నాశనమే మనకు. శాంతిగా ఉండాలి. క్రోధం ఎవరి మీద వద్దు మనకు, కోపం ఎవరి మీద వద్దు మనకు. కడుపు మంట అదొకటి పెద్ద తాపత్రయం మనకు. ఆ కడుపు మంట ఎవరి మీద మనకు వద్దు. వాడు అట్లయిపోయినాడు, నేను ఎట్లున్నాను అనుకోకూడదు. తెచ్చుకున్నాడు, వాడు తెచ్చుకున్నాడు, మనం ఆ జీవి తెచ్చుకుంది, మనం తెచ్చుకున్నటువంటిది మనం సమాధానంగా ఉందాము. కడుపు మండకూడదు. ఆ విధంగా స్వామి విశ్వరూపం చూపించినా కూడా అర్జునుడికి అప్పుడు జ్ఞానోదయమైంది. అయ్యో బాబా అంటుంటే, ఏ కృష్ణ అంటుంటే, అదంటుంటే, తప్పు చేశాను నేను, పొరపాటు. భయపడ్డాడు. తర్వాత ప్రతి సెకండ్ భయపడ్డాడు. గురువుగారి సంగతి ఎట్లా ఉంటుందంటే, ఒక గురువుగారు ఒక శిష్యుడిని ఉద్ధరించాలా అని చెప్పేసి వెళ్ళి, ఒక సావుకార వెళ్ళి, నాయన హరే రామ హరే కృష్ణ చెప్పరా అన్నాడు. ఇప్పుడు వద్దులే స్వామి, తర్వాత చెప్తానులే అని. ఇప్పుడు వద్దులే ఉపదేశం అన్నాడు. ఇప్పుడే ఇంకా చిన్నపిల్ల పుట్టింది, ఆడుకొని అంత చూడాలి కదా నేను. ఏం చేస్తే ఏం కాదురా నీకు? లేదు స్వామి, అంతా నేను చేయలేను ఇప్పుడే. ఆడుకుంది, పెద్దవాడైపోయాడు, వచ్చాడు మళ్ళీ గురువుగారు. ఆయన వదలటం లేదు, శిష్యుడిని ఉద్ధరించాలని అంతే. ఏదో జన్మ కర్మ ఈయనకు కూడా. ఏమయ్యా ఇప్పుడైనా ఇస్తాను ఉపదేశం తీసుకొని. ఇప్పుడు వద్దు స్వామి, ఇప్పుడే పెళ్లి చేశాను కొడుక్కి, అందుకని వద్దు స్వామి. ఇట్లా పోతున్నాడు. తర్వాత ఇప్పుడే పిల్ల పుట్టింది, మనవడిని ఆడిస్తున్నాను, ఇప్పుడు వద్దులేని. కొనాకేమైంది, ఒకరోజు చచ్చిపోయాడు. ఈయన వెళ్ళాడు గురువుగారు.
దిన్నము పక్కింటి వాళ్ళు, ఇంట్లో ఉండినటువంటి భార్య చూస్తూనే ఉన్నారు. వీళ్ళు అప్పుడప్పుడు ఈ గురువుగారు ఊరికే హింస పెడుతున్నాడు, ఏంటి తప్పతినమని చెప్పేసి. అథవా ఏమైనా శిష్యుడి దగ్గర ఏమైనా గురువుగారు పెట్టారా? ఇదే కదా, అందరికీ ఇదే కదా వచ్చేది అనుకున్నా. అయిన తర్వాత ఒకరోజు పోయాడు, లేక ఎతికాడు, లేరండి ఆయన పోయారండి. చూస్తాడు, ఎక్కడ పోయింది, నేను అప్పుడు 10 ఏళ్ళుగా రాలేదు అని చూస్తే పొలంలో ఎద్దుగా పుట్టాడు. ఎద్దు మాట్లాడింది, దగ్గరికి వెళ్ళాడు. ఏరా, ఇప్పుడైనా నీకు ఉపదేశం చేస్తాను, ఇప్పుడు వేరే మారావు కదా, ఎద్దుగా అయిపోయావు కదా అంటే, లేదు స్వామి, ఇప్పుడే పొలం దున్ని వాళ్ళకి ఇప్పుడే వేశారు వాళ్ళ కూరగాయలు, అదంతా అయిన తర్వాత కొంచెం నేను వస్తాను. సరే నీ ఇష్టం పోనీ. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చారు ఈయన. మళ్ళీ వస్తూనే ఇంకా 2-3 కొడుకు మనవాళ్ళు పుట్టారు, చాలామంది పుట్టారు. మనవాళ్ళంతా చూస్తూనే ఉన్నారు ఈ గురువుగారు రావటం, ఎద్దు దగ్గర మాట్లాడటం, ఎద్దు చచ్చిపోవటం. చచ్చిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఆయన పోతున్న చచ్చిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చాడు. ఏమయ్యా ఉన్నాడా అని చెప్పి. ఆయన అక్కడ ఎద్దుగా చచ్చిపోయింది, మీరు వెళుతూనే ఏదో చెవులో చెప్పారు, మీరు పోయింది అది, మిమ్మల్ని మీకోసం కాచుకున్నాం మేము అని చెప్పి. ఆయన కుక్కగా పుట్టాడు, అక్కడే ఉంది. ఆ ఇంట్లో కాచుకుంటున్నాడు కుక్కగా పుట్టి. కుక్క దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏదో అన్నాడు, ఇప్పుడు ఏమయ్యా, ఇప్పుడు మంత్రం ఇస్తాను, ఇప్పుడు వద్దులే అని. కుక్క కూడా చచ్చిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కుక్క చచ్చిపోయింది. ఇక వీళ్ళ కోపం వచ్చేసింది అందరికీ కూడా, ఇంట్లో వాళ్ళందరికీ కూడా. ఈసారి ఆ సన్యాసురాన్ని తలకాయ పగలగొడతాం మనం అని చెప్పేసి. మా నాన్న చచ్చిపోయాడు, ఎద్దు చచ్చిపోయింది, కుక్క చచ్చిపోయింది, ఇదేంటిది, ఏ మంత్రం ఇది, నాకు అర్థం కాలేదు అని అట్లా కాచుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చారు ఆయన. ఎక్కడున్నావురా నువ్వు, కుక్కగా ఎక్కడ పుట్టావు, ఏం కథ అని చెప్పేసి. వీళ్ళంతా కాచుకున్నారు, పట్టుకున్నారు, ఆ యోగిని పట్టుకున్నారు, కొట్టడానికి ప్రారంభం చేశారు. కొట్టద్దండయ్యా, నా మాట వినండి అయ్యా, మీ పెరిట్లో ఒక పుట్ట ఉంది, ఆ పుట్టలో ధనం ఉంది, దాంట్లో ఒక పాము ఉంది, దాన్ని చూడటానికి వచ్చాను, దాన్ని కాచుకుందయ్యా, ఆ పామును చూడటానికి వచ్చాను అంటే, అవునా, మీ మాట నిజమా? అవునయ్యా, ధనాన్ని కాచుకుంది ఒక పాము. అక్కడ వెళ్ళి పుట్టను టకటకటకటకటక తీశారు. ధనమేమో కనపడుతూ ఉన్నది, చేతికి దొరకటం లేదు, పాము వచ్చింది, పెద్ద పాము. దాన్ని చెప్పారు, అది ఉండేంత వరకు మీకు దొరకదయ్యా అని. బయటకు తీశారు, తలకాయ పగలగొడుతున్నారు. అది మనిషి భాషలో మాట్లాడుతుంది. ఒరే, నేను తలకాయ పగలగొట్టదురా, మీ నాన్న మీ కొడుకు, నీ కొడుకు నిన్ను మీ దగ్గరే కాచుకున్నాను, సేవ చేస్తున్నాను, అయినప్పటికీ కూడా తల పగలగొట్టారు, వీధికి పారేశారు. పుట్ట ఇంకా తవ్వుతున్నారు, లోపల ఏమైనా ఉందా అని చెప్పేసి. సగం ప్రాణం పోయింది దానికి, వీధిలో పడింది. అప్పుడు దగ్గరికి వెళ్ళారు, ఏమయ్యా నీ కథ ఏమిటి ఇట్లయింది ఇప్పుడు అని. స్వామి, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఈ పిల్లలు 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 అని చెప్పేసి వీళ్ళింట్లోనే చాకరీకి వచ్చా, వీళ్ళింట్లోనే కాపలాకి వచ్చా, వీళ్ళింట్లోనే మళ్ళీ నేను ధనాన్ని కాపలా కాస్తున్నా. నేను ఇటువంటి పిల్లలు నాకు ప్రయోజనం లేదు, నాకు ఇప్పుడు ఉపదేశం చేయండి. అయితే నీకు ఇప్పుడు ఉపదేశం చేసే టైం లేదు, టైం వస్తుంది పో అని చెప్పి వెళ్ళిపోయారు. చేయలేదు ఆయన. నిరీక్షణ చెయ్యి, తపస్సు చెయ్యి, యోగం చెయ్యి, అలమటించు, గురువు మంత్రము, గురువు అని ఇంకొక జనం ఎత్తి చావు, అప్పుడు వస్తా నేను. సాధన చెయ్యి. కృష్ణుడు అర్జునుడికి అదే చేశాడు. విశ్వరూపం చూపించాడు, యుద్ధం ముగిసిపోయింది, ద్వారకాకి వెళ్ళిపోయాడు. ఇక చూసుకో అర్జునుడి కథ. అర్జునుడు జ్ఞానోదయమైంది, ఎక్కడ కృష్ణుడు దొరకలే. అప్పట్లాగా బావా వరే కృష్ణ ద్వారకాకి వెళ్ళాడు. ద్వారకాకి వెళుతూనే లోపల వీడి వదలలేదు, అర్జునుడిని కాచుకోమని చెప్పారు. నీ లిస్ట్ వస్తుంది, నీ లిస్టు ప్రకారం లోపల పోదులంతవరకు పోవటానికి వెళ్ళేదని. ఇంతవరకు దగ్గర ఉండినటువంటి ఇంద్రియాలతో ఉండిన పరమాత్ముని నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ గురువులాగా ఈ కథకు దానికి నేను పోల్చా. ఈ గురువు మంత్రం ఇస్తానన్నప్పుడు ఆ మంత్రం వద్దని, నాకు ఇదే సర్వస్వము, నాకు సంసారమే సర్వస్వం అన్నాడు. సంసారం సర్వస్వం కాలేదు, పోయింది. రాహిత్యం పొందాలంటే మనం ఆ గురువు ఇచ్చిన మంత్రాన్ని మనం తీసుకొని పఠన చేస్తూ, ఈ కర్మ ఇది వేరే, ఈ కర్మ వేరే, దీనికి లంకె కట్టకూడదు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం మనం అంటే, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, 2 లారీలు కావాలా, ఇంకా 2
అది కావాలి ఇది అని అనుకోకూడదు. అది ఇచ్చేది ఇస్తే ఇస్తాడు, మన కర్మ ఉంటే. ఉత్తమమైనటువంటి స్థితిని ఇవ్వు నాకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వు, మంచి దానం చేసేటువంటి గుణాన్ని ఇవ్వు నాకు, సద్గురువును పట్టుకునేటువంటి దారిని ఇవ్వు అని మనం వేడుకోవాలా. లేకపోతే అర్జునుడి కథలాగా అయిపోతుంది మనకు. ఈ కథ నేను చెప్పాను కదా, డబ్బా కథలాగా అయిపోతుంది మనకు. మన పరిస్థితి అది అయిపోతుంది. సద్భక్తులు నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు, టైం పడుతుంది, ఇట్లే పోతూ ఉంటుంది. నాకు కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అద్భుతంగా మహాభారతాన్ని భాగవతాన్ని చెప్పేటువంటి నాకు యోగం కలిగింది. ఒక్క నేను అనుకున్న కరోనాకి థ్యాంక్స్ కూడా చెప్పాను అప్పుడప్పుడు. చాలామంది బాధపడ్డారు, ఏంటి స్వామీజీ మీరు ఎట్లా అంటారు. అవును, పోయేవాళ్ళు పోతారు, వండిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా నేను చెప్పాలి కదా. నేను చెప్తానని 24 hours పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది చెప్పడం జరిగింది. అది యూట్యూబ్లో చూడండి మీరు, కొన్ని వేల మంది చూస్తున్నారు. మహాభారతం భాగవతం అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు దాంట్లో. అప్పుడప్పుడు వింటూ పడుకోండి. ఆ వాయస్సు వింటూ పడుకుంటే చాలామందికి నిద్ర వస్తుంది. ఇప్పుడే చూస్తున్నా చాలామంది ఆవలిస్తున్నారు. నా వాయిస్ వింటే చాలామంది నిద్రపోతారు, రిలాక్స్ అవుతారు. ఆ రిలాక్స్ అవునప్పుడు ఏదో అమ్మ, తల్లి, అవ్వ, అమ్మమ్మలాగా ఆ మాట్లాడుతున్నట్టుగా ఆ వాయిస్ ఏదో మ్యూజిక్ వాయిస్ లాగా చాలామంది అమెరికాలో చెప్తారు, స్వామీజీ మీరు మాట్లాడితే ఒక్కటి నాకు అర్థం కాదు, ఎందుకంటే నిద్ర వస్తుంది స్వామీజీ, నిద్ర వస్తుంది. మంచి పని, అందుకని ఆ వాయిస్ పెట్టుకోండి, నిద్ర వచ్చేస్తుంది మనకు. నిద్రపోవాలా, మంచి నిద్రపోవాలా. 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి మనం. ఆరోగ్యవంతుడు. ఆకలిగా ఉన్నప్పుడు భోంచేయాలి ఆరోగ్యవంతుడు. ఇంకా కొంచెం మిగిలినట్టుగా లేచేయాల. పూర్తి ఇంతవరకు తినకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు ఎందుకో చాలా కష్టంగా ఉంది, ఇంత తినేసాను, నాకు అర్థం కాలేదు, నాకు 2 వేళ్ళు పెట్టుకొని వాంతి చేయరా అంటే, ఆ 2 వేళ్ళు పడితే ఇంకా కాస్త ముద్ద తినేవాడిని నేను అన్నాడు. అట్లా ఉంది దురాశ మనకు. పొట్టు కూడా తినేస్తాం. ఏదో ఇంటర్నెట్లో యూట్యూబ్లో వస్తే చాలు, ఈ రోజు నుంచి పొట్టు తింటే మీకు మంచిది అంటే తినేస్తాం మనం. పొట్టు కూడా దానికి తిరగవాత పెట్టుకొని తినేస్తాం. రుచులు కావాలి మనకు. ఈ శరీరం, నీ నాలుక అటువంటిది. ఓ నాలుక, ఓ నీచమైన నాలుక, ఓ ఎముక లేని నాలుక, విచారము లేకనే ఇతరులు దూషించే నాలుక, సిగ్గు లేదా నాలుక. ఈ నాలుకనే అన్ని పనులు చేసేది. మంచిది ఆడిస్తుంది, చెడది ఆడిస్తుంది. మంచిది తింటుంది, చెడది తింటుంది. అబ్బో, ఈ నాలుక 1 కాదు 2 కాదు చేసే పని. అట్లనే ఈ నాలుకనే రాహిత్యాన్ని, మోక్షాన్ని ఇచ్చేటువంటిది నాలుకనే. ఇంద్రియాలతో మనం ఉపయోగించుకోవాలి, ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి మనం. కన్నుని మంచి దృశ్యం చూడాలా, మంచి దృశ్యం చూడం, చెడుదే చూస్తాం. మంచిది వినం చెవులు, చెడుదే వింటున్నాం. గాంధీలాగా ఇట్లా చేపెట్టుకున్నాడు ఒక బొమ్మకు, ఇట్లా చేపెట్టుకున్నాడు ఇంకొక బొమ్మకు, ఇట్లా చేపెట్టుకున్నాడు ఇంకొక బొమ్మకు. మంచిది వినండి, చెడుది వినద్దండి. మంచిది చూడండి, చెడు చూడొద్దండి. మంచిది పలకండి, చెడు పలకద్దండి. ఈ ఇంద్రియాలతో ఎంతో ఉపయోగం చేసుకోవచ్చు మనం. నమస్కారం అనేటువంటిది మనది అన్ని సిగ్నల్, సాంకేతిక భాష మనది. ఎంత అద్భుతంగా మన హిందూ ధర్మంలో పెట్టారు చూడండి. నమస్కారం ఏమిటిది? నమస్కారం అంటే ఏమనుకున్నారు? ఇది ఏదో గొప్ప కాదు. ఇది గురువుగారిని మనం అడుగుతున్నాం, ఆధ్యాత్మికంగా పరమాత్మని మనం అడుగుతున్నాం. జీవాత్ముడు పరమాత్ముడు అంటే ఏమిటి స్వామి అని నమస్కారం ఇక్కడ చేస్తాం. నా ఆత్మకు మీరు చెప్పండి అని నమస్కారం ఇక్కడ చేస్తున్నాం. చేసి తల వంచుతున్నాం. ఇక్కడ వృక్షము, మీ కరుణ అనేటువంటి నీళ్ళని ఇక్కడ పోయండి అని అర్థం. తలను చూపించాలి ఇక్కడ. నమస్కారం ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఆరోగ్యవంతమైన ఎంత సిగ్నల్ ఇవి. వాళ్ళు ఇట్లా అంటారు, స్టాప్ అంటారు. ఉండు కాస్త ఉండు. రెండోది, అక్కడి నుంచి నీళ్లు కూడా పడతాయి మనకు. ఆ నీళ్లు పడతాయి, జ్ఞాన నీళ్లు పడతాయి. కొంతమంది నమస్కారం చేయ ఊరికి ఇట్లా వంగరు ఇట్లా అంటారు. సరే, నేను కూడా ఇట్లా అంటా, మీరెట్లనో నేను ఎట్లా. నీ దక్షిణ ఎంతో నా ప్రదక్షిణం అంతా, అంతే.
ఏం స్వామి ఇట్లా చేస్తానంటే, నీ దక్షిణ ఎంత ఇచ్చావు ఇక్కడ చేస్తా. నవగ్రహాలు ప్రదక్షిణ చేసే పురోహితుడు జతలో వచ్చి చేసేవాడు, మంచి దక్షిణ ఇస్తే. నువ్వు ₹1 ఇచ్చావు అనుకోండి, అక్కడే కూర్చొని ఎట్లా అంటాడు. మంత్రం చెప్తున్నాను, చెయ్యి దక్షిణ. ఏంటి? నీ దక్షిణ నా ప్రదక్షిణం. మనం మీకు సామెత కొద్దీ ఉంది అది, మనం విత్తం కొద్దీ అంటారే, అట్లా ఉంటుంది. మన శ్రద్ధ చాలా ముఖ్యం. మనం ఏది తీసుకుపోం, ఏది తీసుకురాలేదు. వండిందంతా అనుభవిస్తున్నాం, మందే అంటున్నాం. ఈ ఎక్కడ పోతామో తెలియదు, ఇదంతా ఏమవుతుందో తెలియదు. మనకి అద్భుతమైనటువంటి సోఫా, టీవీ అంతా కొనుక్కుంటాం, అన్నీ వదిలేసిపోతాం. మంచి గడియారము కొనుక్కో, అది పోతుంది. టెలిఫోను పోతుంది, ఏది ఉండదు, ఒకటి ఉండదు, అన్నీ పోతాయి అని చెప్పేసి వైరాగ్యం, దాని మీద ఎక్కువ ఆశ పట్టుకోవద్దండి అని చెప్తున్నారు. అంతేగాని అన్నీ వదిలేసేయండి ఇప్పటి నుంచి అని చెప్పటంలే. మనుషులు కదా, అన్నీ వదిలేయటానికి వీలు లేదు అని చెప్తూ, మళ్ళీ రేపు మనం కలుసుకుందాం ఇక్కడ కార్యక్రమానికి. తర్వాత రేపు నాద చికిత్స, ఇది మొత్తం ప్రపంచంలో అంతా చేసుకొని వస్తున్నారు స్వామీజీ. ఇక చివరి చికిత్సలు ఇవంతా కూడా ఇక మళ్ళీ చేయదలుచుకోలేదు స్వామీజీ. అట్లా అందుకని ఒక్క ట్రిప్పు ఇండియన్స్కి చూపిస్తాం. ఆ ఆలయాలకి కట్టిన చోట ఒక్కపారి వాళ్ళెవరో చూశారు, ఆస్ట్రేలియా వాళ్ళు చూశారు, చైనా వాళ్ళు చూశారు, రష్యా వాళ్ళు చూశారు, జపాన్ వాళ్ళు చూశారు, అమెరికా వాళ్ళు చూశారు, పెద్ద ఊర్లలో, బాంబేలో, అటువంటి స్థలాల్లో, ఈ స్థలాలు 1, 2, 3, 4 నేను చెప్పలేను. ఈరోజు దావోదులు కూడా చేశారు స్వామీజీ, రాజకీయ వ్యక్తుల కోసం అక్కడ కూడా చేశారు. అక్కడ కూడా నన్ను వదలలేదు. వాళ్ళు శక్తి ఉండేంత వరకు చేసుకొని వచ్చారు. ఇప్పటికీ వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటున్నారు. సంగీతం అంటే చాలా సంతోషపడుతున్నారు వాళ్ళంతా కూడా. రేపు ఇక్కడ కూడా చేయటం జరుగుతున్నది. ఇక్కడి నుంచి అక్కడికి అంతా ఒకటే కదా, వైబ్రేషన్ వెళుతుంది అనే ఒక నమ్మకంతో పూర్తిగా మిమ్మల్ని, అదిగాక చాలా ఇష్టమైన నా భక్తుడు, అది ఈ హాల్లో చేయాలనేటువంటి యోగం నాకు ఉంది కాబట్టి, జన్మాంతరంగా రాసి పెట్టింది కాబట్టి స్వామీజీ ఇక్కడికి వచ్చారు. లేకపోతే రాలేను. బలంగా ఉంది, బలమైన ఆశ, బలమైన ఒక మంచి ఆశ ఆయనకుంది కాబట్టి అది నెరవేర్చడానికి కోసం ఇక్కడికి రావటం జరిగింది. మాకు మంచి సపోర్టు ఈ ఆలయానికి, మాకు ఈ స్వామి యొక్క నవనాథ క్షేత్రంలో అని అంటూ చెప్పారు. ఏదో షెడ్ వేయాల పెద్దగా, ఎవరన్నా ఇది నాది కాదా, ఇది కూడా నాది కాదా అని చెప్పని సభాముఖాంతరం వచ్చి చెప్పని, మీది కాదు ఇది అని చెప్పని ఆయన, ఓకే మేము షెడ్ వేసుకుంటాం వేరే చోట. ఎందుకు మళ్ళీ ఈ వయసులో కష్టపడేది నేను, ఇంకొక షెడ్డు, ఇంకొక తాపత్రయం, ఇంకొక ఆశ్రమం. ఇది ఆశ్రమం కాదా? నాకు ఎక్కడ పడితే అక్కడే ఆశ్రమం అది. నేను ఎక్కడుంటే అదే నాకు ఆశ్రమం అది. అన్నీ ఎవరిది మీది కూడా కాదు, ఎవరిది కూడా కాదు. బొమ్మలాట, తోలు బొమ్మలాట ఆడుతున్నాం మనమంతా కూడా. ఆడిస్తున్నాడు సూత్రధారి, వాడు ఆడిస్తున్నాడు, ఆడుతున్నాం అంతే. ఎవరికి లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో కలిసాం ఇంట్లో భార్యాభర్తలు, ఏదో ఇంద్రియాలతో కలిసామంతే. ఇంద్రియాలు పోతాయి, అది పోతుంది అంతే. మనమే శాశ్వతం. మనస్సు, మన దుష్కృతం, మన సుకృతం, ఈ రెండే మనకు వచ్చేటు, మన ఇంట వచ్చేది. ఇంక ఏది రాదు. వచ్చేంత వరకు మాయలో పడ్డాం. ఈ మాయతో అనుభవిస్తున్నాం. మాయను వదిలేసి వెళ్ళిపోతాం. మాయను ఆవరించుకుంది మనకు. ఇప్పుడు కృష్ణుడు చుట్టూ ఆవరించుకుంది కదా. మాయ లేదురా అని చూపించినప్పటికి కూడా మాయ ఆవరించుకుంది. ఎవరో అడిగారు, స్వామి కౌరవులంతా నాశనం చేశాడు కదా, వాళ్ళందరూ పోయారు కదా, స్వామి ఒక్క మనసు చేసింటే వాళ్ళందరికీ ఉత్తమమైనటువంటి మనసు వచ్చేది కదా, ఎందుకు చేయలేదు అని అడిగాడు. మంచి మాట. వచ్చి పాండవులకి మాత్రమే చేశాడు, ఒప్పుకున్నాను. పాండవులు కూడా అంత మంచివారా? దాంట్లో వాళ్ళది ఏం చెడ్డది అని కూడా మనకు పురాణంలో తెలుస్తుంది. వాళ్ళకు మంచి చేశాడు. ఏదో పంచభూతాలు అవుతారా, ఒప్పుకున్నారు. ఏదో పోన్లే, ఫస్ట్ క్లాస్ ఇస్తాం వాళ్ళకి. ఈ కౌరవులు ఏం చేశారు? నీవు మనసు చేస్తుంటే
ధర్మం అంతా నిలిచేది కదా. ఇంతమందికి ఒక్కపారి ఇట్లా అనేసి ఉంటే చెయ్యో కాలో ఏమిటో ఒకటి అనేసి ఉంటే టక్కని మారిపోవు కదా అని. అంటే తమో గుణముతో ఉండినటువంటి వాళ్ళకి ముక్తినే ఇచ్చాడు, వాళ్ళందరికీ ముక్తిని ఇచ్చాడు. తమో గుణంతో ఉండినటువంటి వాళ్ళు ఇంకా సత్వగుణాన్ని ఎక్కువ చంపుతారు అనే ఒక దృష్టితో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు కదా. మీకు మంచిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇది ఉంటుంది, ఎన్నో ఇచ్చాడు. ఒక్కడి నుంచి అన్నీ కూడా మొత్తం వాడిని అనుసరించారు. అందరూ కూడా అనుసరించకూడదు అనేది చెప్పటానికి, ఆ తమో గుణాన్ని చంపటానికి, సత్వగుణాన్ని అభివృద్ధి చేయటానికి. అందుకని కురుక్షేత్రం ఎన్నుకున్నాడు, బ్రహ్మసరోవరం దగ్గర. అక్కడికి వెళితే అందరూ ముక్తికి వెళ్ళారు, అందరూ ముక్తికి వెళుతున్నారు. పాండవులకు అట్లా చేయలేదే. జీవంతగా ముక్తి పొందారు, కానీ తన కంటి ఎదురుగా సేన మధ్యలో నిలిపించండి, నా అర్జున నిలిపించి అక్కడ వెళ్ళాలి, నేను వెళుతున్నాను అని ఫస్ట్ చూస్తూనే కౌరవుల్ని దృష్టితోనే చంపేశాడు. అందరినీ చూశాడు స్వామి, తనలో వేసుకున్నాడు అంతా. ఇక శరీరాలు మాత్రమే, ఇక కొట్టు బాణం. అక్కడేం లేరు, వాళ్ళంతా చచ్చిపోయారు. కౌరవులు అందరూ పోయారు, ఎవరు లేరు అక్కడ. శరీరాలు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే నా దృష్టిలో అందరూ లోపలికి వచ్చేశారు. నేనుంటే పక్కలో అడుగుతుంటే, అయితే పాండవులను చూడరా మీరు అని అంటూ చూడలేదు. పాండవులు వాళ్ళు అనుభవించారు, మొత్తం కర్మనంతా అనుభవించారు వాళ్ళు. పాండవులు తట్టు ఉండినట్టు ఆ సైన్యం అంతా కూడా కొద్దిగా పోయారు అంతే, కానీ కౌరవులు అనుభవించలేదు. ఒక 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 పర్యం చూసుకుంటే, ఇక క్యాలిక్యులేషన్ వేస్తే సైన్స్ ప్రకారంగా కౌరవులకే తొందరగా ముక్తి దొరికింది పాండవుల కన్నా. ఎందుకు జైవీధులు అడగలేదా? 7 జన్మలు అయిన తర్వాత నా దగ్గరికి వస్తారా ఉత్తమ భక్తులుగా, లేక చెడ్డదిగా నన్ను విరోధించి దగ్గరికి వస్తారా 3 జన్మలకు? విరోధం చేసుకొని వస్తాం మేము, నిన్ను వదిలేసి ఉండలేం మేము. విరోధం చేసుకొని వచ్చారు. హిరణ్యకశిపు, హిరణ్యాక్షగా రూపంగా, రావణ కుంభకర్ణాదులుగా, కంస చాణూరాదులుగా అందరూ వచ్చారు కదా. అట్లానే తొందరగా 3 జన్మలో ముగించుకొని టక్కని జై విజయులుగా వెళ్ళిపోయారు. నిన్ను వదిలేసి ఉండలేం స్వామి అన్నారు. అందుకని కౌరవులకి తానన్నాడు, నా దృష్టితో నా దగ్గరికి అయిపోయారు, ఇంకేం లేరు అక్కడ అర్జున. వాళ్ళు లేరు, చచ్చిపోయారా వాళ్ళు, ఎవరు లేరు. శరీరాలు మాత్రం ఉన్నాయరా, దానికి బాణం కొట్టు, శరీరాన్ని కొడితే నీకేమీ అనిపించదు అన్నాడు. అత్యంత సూక్ష్మమైనటువంటి విచారం కౌరవ పాండవుల యొక్క యుద్ధం అది. అందుకని మనమంతా కూడా ఆత్మనే మనకు, బుద్ధినే సర్వస్వమైనటువంటి ఇంద్రియాలు ఏమీ పనికిరావు. ఇంద్రియాలు ఇక్కడ పుట్టి పెరిగింది అంతే, ఇక్కడే పోవాలా. పంచభూతాల్లో పెరిగింది, పంచభూతాల్లో వెళ్ళిపోవాలా. ఇచ్చేస్తున్నాం, దేనికి వెళ్ళిపోతాయి, కరిగిపోతుంది. మనం అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలా. దత్తుడి యొక్క తత్వం మనం తెలుసుకోవాలా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అష్టతాని మహాదర్శనం. మాతృమండలి మెంబర్స్ స్వామీజీ వారికి చిన్న సమర్పణ చేయబోతున్నారు. వాళ్ళు 10 మంది మాత్రమే రావాలి. అందరూ ఒకేసారి రాకండి, త్వరగా రావాలి. రేపు ఉదయం 10 గంటల